సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఆషాఢ మాసం సందర్భంగా పలు దేవాలయాల్లో అమ్మవారికి ఆషాఢ సారెని భక్తులు సమర్పించారు. ఆషాఢ మాసం పురస్కరించుకుని పలు దేవాలయాల్లో అమ్మవార్లకు భక్తులు ఆషాఢ సారె సమర్పించారు. దేశాయిపేటలోని శ్రీ గంటలమ్మ ఆలయంలో శాకంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో భక్తులు అలంకరించారు. తదుపరి భక్తులు ఆషాఢ సారెను అమ్మవారికి సమర్పించారు. లోక కళ్యాణార్థం ఈ వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. ఆషాఢ మాసం సందర్భంగా టెంపుల్ కాలనీలోని మణిదీపేశ్వరి ఆలయంలో అమ్మవారికి భక్తులు ఆషాఢ సారె సమర్పించారు. తొలుత భక్తులు తీసుకొచ్చిన పలు రకాల పండ్లు, పిండి వంటలు, పసుపు, కుంకుమను మేళ తాళాలతో పురవీధిలో ఊరేగింపుగా తీసుకునొచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ విధంగా అమ్మవారికి తమకు తోచింది ఆషాఢ మాసంలో నైవేద్యంగా అందజేయడం వల్ల శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశాయిపేటలో వేయించేసి ఉన్నటువంటి గంటలమ్మ తల్లి అమ్మవారి సన్నిధిలో ఆషాఢ మాసం సందర్భంగా చక్కగా ఈ పేట ప్రజానీకం అందరూ కూడా కలిసి ఆషాఢ సారి సమర్పించున్నారు. అలాగే అమ్మవారికి శాకంబరి అలంకారం అంటే వచ్చే ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారికి ప్రతి సంవత్సరము కూడా ఈ శాకంబరి అలంకారం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆషాఢ సారి కూడా చక్కగా అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. దేశ ప్రజల క్షేమం గురించి, ప్రపంచ ప్రజల క్షేమం గురించి, రాష్ట్ర ప్రజల క్షేమం గురించి, అట్లాగే గ్రామ ప్రజల క్షేమం గురించి, పేట ప్రజల క్షేమం గురించి చక్కగా అందరూ కూడా భక్తిగా ఈరోజు చాలా శ్రద్ధాభక్తులతో అందరూ కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన వల్ల పట్టణంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల జనజీవనం స్తంభించింది. వర్షం వల్ల పట్టణంలో ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్య తీవ్రత దృష్ట్యా నగరపాలక సిబ్బంది హుటాహుట్న శానిటేషన్ డ్రైవ్ చేపట్టి మునిగిన రహదారుల నుంచి నీరు ప్రధాన డ్రైన్ల ద్వారా బయటకు పోయే విధంగా చర్యలు చేపట్టారు. ఈ నెల 14న మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నాయకులు కోరారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి గాను రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వారంలో ఒకరోజు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీ ఆదివారం నిర్వహించనున్నట్టు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ తెలిపారు. నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి మంత్రి కొల్లు రవీంద్ర ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరిస్తారన్నారు. గత వారం నిర్వహించిన ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలు శాఖల వారీగా విభజించి పరిష్కరించడం జరిగిందని, అధికంగా టిట్కో ఇళ్ల సమస్యపై అర్జీలొచ్చాయని, ఇళ్లకు నగదు చెల్లించిన ప్రతి ఒక్కరికి ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మిగిలిన అర్జీల్లో అధికంగా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పాలసీ మ్యాటర్ కు సంబంధించినవి ఉన్నాయని గోపీచంద్ తెలిపారు. ముందుగా టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి సమస్యను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్ష కార్యదర్శులు ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు. విడత ప్రజా దర్బార్ రేపు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. దయచేసి అందరూ కాగితం కాలం తీసుకోండి. మరి గతంలో 2వ విడత ప్రజా దర్బార్లో 422 దరఖాస్తులు వచ్చినాయి. దాంట్లో 315 మంది పెన్షన్స్, రేషన్ కార్డు, హౌస్ సైట్స్, టిట్కో ఇళ్ళు వీటికి సంబంధించినవి. టిట్కో ఇళ్ళు ఎవరైతే డబ్బు కట్టి గతంలోనే డీడీలు కట్టి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. మాకు వద్దని రాసిచ్చిన వాళ్ళకి తప్ప మిగతా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా హౌస్ సైట్స్ ఊనే పేరు గొప్ప ఊరు దెబ్బ అని చెప్పి చాలా కొన్ని చోట్ల పట్టాలు ఇచ్చారు. 30,000 మందికని అదేని ఇదేని చాలా వేకెంట్ ఉన్నాయి. దాన్ని ఈ వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత మెరక చేసి 1.5 సెంటుకు తగ్గకుండా వీలుంటే 2 సెంట్లు ఆ ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. అదేవిధంగా జాబుల కోసం 49 వచ్చినాయి ఉద్యోగస్తులు. ఈ ఉద్యోగస్తులకి వీళ్ళందరికీ కూడా ఒక ఫైల్ పెట్టి రాబోయే 2-3 నెలల్లో జాబ్ మేళా నిర్వహించి వీళ్ళలో అర్హులందరికీ ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని మంత్రి గారు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా హెల్త్ అండ్ పోలీస్ అవి ఇక్కడ మేమే సాల్వ్ చేసాం. రోడ్లు మరి అదేవిధంగా ఇతర ప్రాబ్లమ్స్ మీద బృందావన్ థియేటర్ పక్కన ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రేపు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు బందరు శాసనసభ్యులు కొల్లు రవీంద్ర గారు ఉంటారు. అదేవిధంగా ఏదైతే ఈ ప్రజా దర్బార్ని ఒక టోల్ నెంబర్ పెట్టడం జరిగింది, ఇందాక పెద్దాయన గోపీచంద్ గారు చెప్పారు. 7995932254 నెంబర్కి మీరు ఫోన్ చేసి ముందుగానే కూపన్ తీసుకోవాల్సి కోరుతా ఉన్నాం.
ఏదైతే గత పాలకులు 5 సంవత్సరాలు మచిలీపట్నం నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించి మచిలీపట్నాన్ని నాశనం చేశారు. 5 సంవత్సరాలు కనీసం డ్రైనేజీలు తీయకుండా, పూడికలు తీయకుండా, ఏదైతే చెత్తాచెదారం నిండిపోయి ఉంటే గౌరవ మచిలీపట్నం శాసనసభలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నం నియోజకవర్గంలో టౌన్ మొత్తం 50 డివిజన్లో కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎక్కడైతే కాలువల్లో పూడికలు ఉన్నాయో కూడా ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ పెట్టి దాన్ని ఒక మచిలీపట్నాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ వర్షాకాలంలో డయేరియా, టైఫాయిడ్ వైరస్ జ్వరాలు రాకుండా మా అప్రమత్తం ముందు నుంచే ఏదైతే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం జాతీయ రహదారి టోల్ గేట్ నిర్మాణ సమయంలో యాజమాన్యం ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంతో అవనిగడ్డ మండలం పులిగడ్డలోని మారడి మహాలక్ష్మి దేవాలయం తరచూ ముంపుకి గురవుతోంది. 86 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ దేవాలయం ఇటీవల నిర్మించిన హైవే టోల్ గేట్ కారణంగా ఆలయానికి ముంపు సమస్య ఏర్పడిందని, నూతన ఆలయం నిర్మిస్తామని, స్థలం కేటాయిస్తామని హైవే టోల్ గేట్ నిర్వాహకులు మాట ఇచ్చినా ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు. కొద్దిపాటి వర్షాలకే ఆలయంలో నీరు చేరుతోంది. ముంపు వచ్చినప్పుడు అమ్మవారికి కనీసం దీపారాధన కూడా చేయలేని పరిస్థితి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా హామీ నిలబెట్టుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. పులిగడ్డ గ్రామం మరిడి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం సుమారుగా మాకు తెలిసి 86 సంవత్సరాల నుంచి ఉంది. ఈ మధ్యకాలంలో ఇలా వర్షపు నీటికి ముంపు గురవడం అనేది ఎప్పుడూ జరగలేదు. గత వర్షాకాల సీజన్ నుంచి ఇలా అమ్మవారి వర్షపు నీటికి ఏ చిన్న వాన వచ్చినా ముంపుకు గురవుతుంది. ఇందుగా మేము ఇంతకుముందు టోల్గేట్ యాజమాన్యం వారికి, తర్వాత పులిగేట్ పంచాయతీ వారికి విన్నవించున్నాం, కానీ ఎవరు స్పందించలేదు. ఏమాత్రం వాన వచ్చినా ఇలా ముంపుకు గురవుతుంది, ఇబ్బందిగా ఉంది. నైవేద్యం పెట్టడానికి కానీ వీటికి కానీ దీపారాధనకు కూడా కష్టం అయిపోతుంది. ఒక్కోసారి 2-3 రోజులు కూడా దీపం పెట్టడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. ప్రస్తుతం పరిస్థితి ఇది, ఇవాళ పరిస్థితి. దీనికి మేము విన్నవించేది ఏంటంటే సర్పంచ్ గారికి కానీ, లేకపోతే టోల్గేట్ యాజమాన్యం గారు కానీ, పెద్దలకు కానీ కొద్దిగా నీరు పోయే మార్గం వారధి నిర్మాణం జరిగేటప్పుడు ఆ టోల్గేట్ యాజమాన్యం వారు, అప్పటి నవగేవ్ కంపెనీ వారు గుడి డెవలప్మెంట్ చేసి మేము కట్టిస్తామని హామీ ఇచ్చారు. అది కాలక్రమేణా మరుగున పడింది. యాజమాన్యం ఇప్పుడు ప్రస్తుత యాజమాన్యం దీని గురించి పట్టించుకోవట్లేదు. ఏమాత్రం చిన్న వర్షం వచ్చినా ఇలా ముంపు గురవుతుంది. వచ్చే భక్తులకు కూడా ఇబ్బంది అవుతుంది. మేము చాలాసార్లు వెళ్ళి వారికి అన్వయించడం జరిగింది, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి దాన్ని డెవలప్ చేయడానికి సహకారం చేయండి అని. మీరు ఈ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు ఒక ఇన్ఛార్జ్ గారు ఏమన్నా అన్నారంటే, మీరు కట్టుకోండి, మీరు డెవలప్ చేసుకోండి, మేము స్థలం మీకే వదిలేసాం కదా, మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్విప్మెంట్ ఏమీ లేవు, మేము ఇక్కడ కట్టే పరిస్థితులు లేవు అన్నారు. దానికి మేము కూడా దాతలు ఎవరైనా ముందుకు వస్తారని ఎదురు చూస్తున్నాం. ఈ లోపు ఇలా వర్షాలకు ఇలా ముంపు గురవుతుంది. అందరూ స్పందించి గ్రామస్తులు కానీ, పెద్దలు కానీ, పంచాయతీ వారు, టోల్గేట్ వారు అందరూ స్పందించి ఏదన్నా చేయడానికి. మా పేరు సాంబశివరావు, మండలి సాంబశివరావు. మహాలక్ష్మి గుడి, మరిడి మహాలక్ష్మి గుడి అప్పుడు వేసినప్పుడు ఏంటన్నారు, టోల్గేట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారండి. చాలామంది పెద్ద మనుషులు వచ్చారు. వస్తే మా గుడి పరిస్థితి ఏంటండి, మరి మీ పరిస్థితి ఏంటంటే, మీ గుడి పరిస్థితి మీకు ఏం బాగలేదు, మేము ఉండి కడతాము, మీ ఉండ స్థలం అమ్మవారికి ఇస్తాము, ఈ పక్కన ఇల్లు వేసుకుని దీపారాధన చేయండి అన్నారండి. అంతవరకు జరిగింది. పెద్ద మనుషులు చేయలేదండి, వదిలిపెట్టేశారు. స్థలం కూడా అమ్మవారికి ఇస్తామన్నారు, దానికి అడ్డం పోసేశారు. గుడి మునిగిపోతుంది. ఇప్పుడు నీళ్ళు అడ్డం పోయమంటే మునిగిపోతుంది. నాగాయలంక ప్రధాన సెంటర్లో తపాలా శాఖ ర్యాలీ నిర్వహించారు. భారత ప్రభుత్వ తపాలా శాఖ ద్వారా అందిస్తున్న పోస్టల్ శాఖ పొదుపు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పోస్ట్ మాస్టర్ కోరారు. పోస్ట్ ఆఫీస్ లో అందిస్తున్న సేవింగ్ పథకాలు, బీమా పథకాలు, బ్యాంకింగ్ పథకాలు, ఏటీఎం సౌకర్యం, ఇంటర్నెట్ సౌకర్యం, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్, విద్యుత్ బిల్లు పోస్ట్ ఆఫీస్ ద్వారా చెల్లించొచ్చని తెలిపారు. నాగాయలంక తపాలా శాఖలో పనిచేసే సిబ్బంది అందరూ ప్రధాన సెంటర్లో ర్యాలీ నిర్వహించారు. కొత్తగా నాగాలాండ్ పోస్ట్ మాస్టర్గా జాయిన్ అయ్యాను కాబట్టి ఇప్పుడు వరకు జరిగింది బాగానే ఉంది. ఇప్పుడు ముందు కూడా మీకు ఏ సమస్య ఉన్నా కానీ, ఏ పోస్ట్ ఆఫీస్ ద్వారా ఏది కావాలన్నా కానీ మేము అతి తొందరగానే పూర్తి చేస్తాము. అట్లాగే మన దగ్గర అన్ని సేవలు, ఆధార్ సేవలు ఉన్నాయి, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ సేవలు ఉన్నాయి, QSB అకౌంట్ సేవలు ఉన్నాయి. కాబట్టి మన పోస్ట్ ఆఫీస్ అన్ని విధాల మీకు ప్రతిది ఏ పని కావాలన్నా మన పోస్ట్ ఆఫీస్ ద్వారానే జరుగుతుంది. కరెంటు బిల్లు కట్టుకోవాలన్నా కానీ ఏదైనా మన పోస్ట్ ఆఫీస్ అందుబాటులో ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించి మన పోస్ట్ ఆఫీస్ని అభివృద్ధి చేసి ముందంజలో ఉంచుతారని కోరుకుంటున్నాను. మన పోస్ట్ ఆఫీస్లో ఆధార్ కార్డు సేవలు
జరుగుతున్నాయి. మన పోస్ట్ ఆఫీస్ టైమింగ్స్ 8 గంటల నుండి 4 గంటల వరకు ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది. ఏదైనా ఆధార్ సమస్య ఉన్నట్లయితే పోస్ట్ ఆఫీస్ సంప్రదించగలరు. పోస్ట్ ఆఫీస్ మన ఆంధ్ర బ్యాంక్ పైన భారత ప్రభుత్వం తపాలా శాఖ ఆదేశాల ప్రకారం నాగాలంక గ్రామంలో పోస్టల్ స్కీమ్స్పై అవగాహన ర్యాలీని చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా పోస్ట్ ఆఫీసులో అందిస్తున్న మన సేవింగ్స్ స్కీమ్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ స్కీమ్స్ కానివ్వండి, అలాగే బ్యాంకింగ్ స్కీమ్స్ కానీ వీటన్నిటిని నాగాలంక ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన పోస్ట్ ఆఫీసులో ఏటీఎం కార్డు సదుపాయం ఉంది. అదే రకంగా ఇంటర్నెట్ సదుపాయం ఉంది. అలాగే పోస్ట్ ఆఫీస్ అందజేసేటటువంటి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎక్కువ బోనస్ తక్కువ ప్రీమియంతో చాలా ఆదరణ పొందింది. అలాగే పోస్ట్ ఆఫీసులో వేరే బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు తీసుకునే సదుపాయం కూడా ఉంది. కేవలం పోస్ట్ ఆఫీసు పోస్ట్ మ్యాన్. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 20 నుంచి 30 వరకు ప్రభుత్వ హాస్టల్లో సమస్యలు సేకరిస్తున్నట్టుగా ఏఐఎస్ఎఫ్ పేర్కొంది. ఏఐఎస్ఎఫ్ కృష్ణా జిల్లా సమితి ఆధ్వర్యంలో మోదుమూడి శ్రీహరిరావు భవనంలో మీడియా సమావేశంలో రాష్ట్ర కోశాధికారి మందుగల సాయి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జూలై 20 నుంచి 30 తేదీ వరకు ప్రభుత్వ హాస్టల్లో సందర్శన, ప్రభుత్వ హాస్టళ్ల సమస్యలు సేకరించాలని కాకినాడలో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల హాస్టళ్ల సమస్యలు పరిష్కారం కొరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జూలై 20వ తేదీ నుంచి 30 వరకు రాష్ట్రంలో 26 జిల్లాల్లో హాస్టల్ విద్యార్థుల దగ్గర నుంచి సమస్యలు సేకరించి వాటి పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లు మూతపడ్డాయని, మూతబడిన హాస్టళ్లు వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. హాస్టల్లో సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 20వ తేదీ నుంచి 30 వరకు సందర్శించి ఆగస్టు 6వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ కృష్ణా జిల్లా కన్వీనర్ సాదిక్ మరియు నాయకులు సన్నీ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఈ నెల 8, 9, 10 తారీఖున కాకినాడలో వైద్య విజ్ఞానిక రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు జరుపుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2,50 మంది ప్రతినిధులు కూడా ఈ శిక్షణ తరగతుల్లో హాజరు కావడం జరిగింది. విజయవంతంగా శిక్షణ తరగతులు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అదే పద్ధతిలో రాష్ట్ర రోజున ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సమావేశం జరుపుకోవడం జరిగింది. అందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థినీల యొక్క సమస్యలపైన ప్రధానంగా చర్చించి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఈ నెల 20 నుంచి 30 తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థినీల యొక్క సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సంక్షేమ హాస్టళ్ళు 20 నుంచి 30 తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాస్టల్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకత్వం మరియు అదే పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా హాస్టల్స్కి వెళ్ళి సందర్శించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలను తెలుసుకొని ఆగస్టు 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ కృష్ణా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో కృష్ణా యూనివర్సిటీ ఉంది. అదే పద్ధతిలో ఇప్పుడు జిల్లాలు బైఫర్కేషన్ అయినప్పటికీ 2 జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కృష్ణా యూనివర్సిటీలో ఇప్పుడు ఒక యూనివర్సిటీ అంటే కంపల్సరీగా యూనివర్సిటీలోనే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉండాలి. కానీ ఇక్కడ చూస్తుంటే హాస్టల్ కూడా ఒక యూనివర్సిటీ పేరుకి మాత్రం యూనివర్సిటీ అని పేరు ఉంది, కానీ కృష్ణా యూనివర్సిటీ అని హాస్టల్ ఫెసిలిటీ కల్పించడంలో ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఇక్కడ విద్యార్థులకు ఏమాత్రం న్యాయం జరగడం లేదు. అక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా తీసుకునే దాని పద్ధతిలో ఆలోచన ఏ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించే వైపుగా ఆలోచించట్లేదు. కనుక వెంటనే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ఆలోచించి ఈ ప్రభుత్వ హయాంలో అన్న కనీసం వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తూ వెంటనే కృష్ణా యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీని ఏర్పాటు చేసే విధంగా. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.